ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక 2 హౌసెస్ అనేవి సేల్కి అయితే వచ్చాయి. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ మనకి 3 హౌసెస్ అనేవి సేల్కి అయితే ఉండేవి. అందులో ఆ చివరి బిల్డింగ్ అయితే ఆల్రెడీ సేల్ అయిపోయింది. ప్రస్తుతానికి 2 బిల్డింగ్లే సేల్కి అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా అందంగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇల్లులు 2 కూడా చాలా బాగుంటాయి. మంచి ఇంటీరియర్ వర్క్తో అండ్ క్వాలిటీగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. సో డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను వీడియోలో, ఎక్కడుంది ఏంటి ఇలా అన్నీ కూడా. సో ఎక్కడ ఆపకుండా వీడియో పూర్తి వరకు చూడండి. 150 గజాల్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ అనేది, ఇది కొలతలు వచ్చేసరికి 26x53 కొలతలతో అయితే వస్తుంది. ఇదంతా పార్కింగ్ ఏరియా ఫ్రంట్ ఇక్కడ మీరు చూస్తుంది. అండ్ మిడిల్ ల్యాండింగ్ కింద ఎటువంటి కామన్ టాయిలెట్ అట్లాంటిది అయితే ఏం తీసుకోలేదు. సింపుల్గా ఒక ట్యాప్ పాయింట్ తీసుకున్నారు వాష్ ఏరియా కింద. అండ్ ఫ్రంట్ వాల్ మొత్తం అంతా కూడా టైల్స్ వచ్చేసాయి. ఇదంతా పార్కింగ్ ప్లేస్ ఇది. అండ్ నార్త్ సైడ్, వెస్ట్ సైడ్, సౌత్ సైడ్ మొత్తం 3 పక్కల ప్లేస్ అయితే బాగానే వదిలేరు. అండ్ మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ డోర్. ఇది 26x53 ఫ్రెండ్స్ ఇది. సో టైల్స్ డిజైన్ కూడా బాగుంది. అండ్ ఇక్కడ ఏంటంటే హాలు, డైనింగ్ 2 కలిపి తీసుకోవడం వల్ల మంచి స్పేషియస్ లుక్ అయితే వచ్చింది దీనికి. అంటే మధ్యలో ఎటువంటి పార్టీషన్ లేదు దీనికి. ఇది ఇంచుమించు మనకి 12x17.5 సైజులు అయితే ఉంటుంది. అండ్ సీలింగ్ చూసారు, ఇక్కడ మనకి పీవీసీ సీలింగ్ తీసుకున్నారు. అండ్ ఒక సైడ్ జిప్సమ్ సీలింగ్ వచ్చేసింది. అండ్ పెయింట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ మ్యాక్సిమం వైటే ప్రిఫర్ చేశారు. చూడ్డానికి చాలా ప్లజెంట్గా కూడా ఉంది. అండ్ ఇది క్రాకరీ యూనిట్ ఇక్కడ మీరు చూస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూము, మధ్యలో టీవీ యూనిట్ వచ్చింది. అండ్ చివరిని చిల్డ్రన్స్ బెడ్రూము. అండ్ విండోస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక యూపీవీసీ విండోస్ వచ్చేసాయి. గ్రిల్స్ అనేవి ఎస్ఎస్లో తీసుకున్నారు. ఇది టీవీ యూనిట్ ఫ్రెండ్స్ ఇది. సో లొకేషన్ పరంగా ఎక్కడుంది ఏంటి అని కూడా మీకు ఒకసారి చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ లొకేషన్ వచ్చేసరికి మన నెల్లూరు ధనలక్ష్మీపురం ఏరియాకి అయితే రావడం జరుగుతుంది. బస్ స్టాండ్కి, రైల్వే స్టేషన్కి ఒక పావు గంట టైం అయితే పడుతుంది ఇక్కడ నుంచి వెళ్ళాలంటే కనుక. మెయిన్ గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది. సో కిచెన్, ఓపెన్ కిచెన్ వచ్చేసింది. పక్కనే పూజా మందిర్ తీసుకున్నారు. రూమ్ అయితే కాదు, మందిర్ అయితే వచ్చింది. సో హౌస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది వీడియోలో కన్నా డైరెక్ట్గా వచ్చి చూస్తే ఇంకా నచ్చుతుంది ఇది. సో ఎక్కడ కూడా టాప్లో హ్యాండిల్స్ లేవు చూడండి. కంప్లీట్ మొత్తం అన్నీ కూడా కింద గోలా టైప్ తీసుకున్నారు. సో ఇది పూజా మందిర్. ఇది ఒకసారి పూజా మందిర్ చూపిస్తాను చూసుకోండి. మొత్తం సిఎన్సీ కట్ డిజైన్ అయితే వచ్చేసింది. అండ్ కిందంతా కూడా డ్రాస్ వచ్చేసాయి. చిన్నది ఏదైనా ప్రసాదాలు పెట్టుకుంటాం కదా, అట్లా కౌంటర్ మాదిరిగా తీసుకున్నారు ఈ ట్రాక్ ఇది. అండ్ సాఫ్ట్ క్లోజింగ్ ఉన్నాయి మొత్తం అన్నీ కూడా. ఈ హౌస్కి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు. బయట 33 అడుగులు రోడ్ అయితే వస్తుంది. రోడ్ ఇంకా పెద్దది ఇది, 33 కానీ మనకి ఇంకా పెద్దగానే వస్తుంది. అండ్ చిమ్నీ పెట్టుకోవడం కూడా కొంచెం ప్లేస్ అయితే వదిలేశారు. హ్యాండిల్స్ లేవు చూడండి. ఇక్కడ లుక్ అనేది మనకి చాలా సింపుల్గా ఉంది, ప్లేన్ కానీ. కింద ఉంటుంది గ్యాప్ అనేది, జస్ట్ అలా ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. వర్క్ కూడా చాలా నీట్గా అయితే చేశారు వీళ్ళు. ఇక్కడ కూడా మనకి ప్రొఫైల్ టైప్ వచ్చేసి చూడండి. లోపలన్నీ కూడా సిమెంట్ షెల్ఫ్సే. ఇది బాటిల్ పుల్లో ట్రాక్ ఇది. టోటల్గా మొత్తం అంతా కూడా ఇది ల్యాండ్ అనేది 18.5 అంకణాలు, కొంచెం ఎక్కువగానే వస్తుంది. అదే మనకి కట్టుబడి చూసుకున్నట్లయితే కనుక 19.5 అంకణాలు అయితే ఉంటుంది. గ్రానైట్ కూడా బాగుంది ఇది. అండ్ అట్లాగే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి గ్రిప్ వచ్చింది చిన్నది. ఇలా గ్రిప్ రావడం వల్ల ఏంటంటే వాటర్ అనేది మనకి కిందకి రాకుండా ఉంటుంది. ప్లాట్ఫామ్ అయితే బాగా ఇచ్చారు ఇది. అండ్ టైల్స్ డిజైన్ కూడా బాగుంది. టోటల్గా 2 హౌసెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ఇల్లు అనేది ఎలా ఉందో పక్కన ఇల్లు కూడా సేమ్ అలానే ఉంటుంది. దాని పక్కన చిన్న బిల్డింగ్ ఒకటి ఉంటుంది, అది ఆల్రెడీ సేల్ అయిపోయింది. ప్రజెంట్ 2 అయితే ఉన్నాయి. 2 కూడా ఇలాగ ఉంటాయి. సో ఒకసారి మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూసుకోండి. ఇవన్నీ కూడా డ్రాస్ ఇవి. సాఫ్ట్ క్లోజింగ్ ఉంటాయి, మొత్తం అన్నీ కూడా సాఫ్ట్ క్లోజింగ్ ఉంటాయి. సో హ్యాండ్ వాష్ బేసిన్ అండ్ మిర్రర్ కూడా టచ్ మిర్రర్ తీసుకున్నారు. హౌస్ అయితే బాగుంది ఫ్రెండ్స్. మొత్తం ఇదంతా కూడా మనకి చూసుకున్నట్లయితే కనుక 18.5 అంకణం పైన వస్తుంది.
కాస్ట్ అయితే మాత్రం చాలా మంచి ప్రైస్ చెప్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ ప్రైస్ అనేది ఇలా టోటల్ మొత్తం అంతా కూడా వీళ్ళు చెప్పడం అయితే కనుక 65 లక్షలు చెప్తున్నారు. 65 lakhs చెప్తున్నారు. ఈ అమౌంట్ కూడా ఫిక్స్డ్ కూడా కాదు, తగ్గిస్తామని కూడా అంటున్నారు. చాలా మంచి ప్రైస్ చెప్తున్నారు. సో తగ్గిస్తారు. ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా తీసుకుందాము అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ పెడతాము, చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇదే విధంగా ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న మాదిరిగా మీ ఇల్లు ఏదైనా సేల్ చేయాలి అన్న కూడా మా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో మన ఛానల్ నెంబర్ కూడా పెడతాము, చెక్ చేయండి. ఇదంతా వార్డ్రాప్. ఇందులో చూడండి టీ పట్టి కూడా యూజ్ చేశారు, గోల్డ్ టీ పట్టి వచ్చింది. అండ్ సాఫ్ట్ క్లోజింగ్ వచ్చాయి మొత్తం అన్నీ కూడా, లాక్స్ ఇవన్నీ కూడా వచ్చేసాయి దీనికి. సో చాలామంది నెల్లూరులో బడ్జెట్లో హౌసెస్ గురించి అయితే సెర్చ్ చేస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఇల్లు అనేది తీసుకోవడానికి ట్రై చేయండి. చాలా బాగుంది హౌస్ అనేది. అండ్ రోడ్డుకి మెయిన్ రోడ్డు మన ధనశీపురం టు మన బస్ స్టాండ్కి వెళ్ళే రోడ్డు కూడా పెద్ద డిస్టెన్స్ ఏం కాదు, దగ్గరలోనే ఉంటుంది. ఇది దీనికి ఇచ్చిన బాత్రూము. సీలింగ్ షవర్ వచ్చేసింది ఇందులో చూడండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇది లైక్ చేయడం ద్వారా ఇంకొంతమందికి రీచ్ అవుతుంది వీడియో అనేది. అండ్ అట్లాగే మన ఛానల్కి సపోర్ట్ చేసినట్లుగా కూడా ఉంటుంది. సో కొత్తగా ఎవరైనా చూస్తే లైక్ చేయండి వీడియో అనేది. అండ్ ఇంకా చాలామంది చాలా సిటీస్ నుంచి అయితే కామెంట్స్ చేస్తున్నారు. కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్, చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి డిఫరెంట్ సిటీస్ నుంచి. మేము ట్రై చేస్తున్నాము. మంచి హౌసెస్ అనేవి వస్తే కనుక తప్పకుండా పెడతాం మన ఛానల్లోని. అండ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇప్పుడు మనం చూస్తుంది. గుమ్మాలు లోపల ఇచ్చినవన్నీ కూడా గ్రానైట్ గుమ్మాలే వాడారు వీళ్ళు. జస్ట్ బయట వచ్చిన మెయిన్ డోరే టేక్ వచ్చింది. సో ఈ రూమ్ వచ్చేసరికి 9x10 సైజులో అయితే ఉంటుంది. ఫ్రంట్ వార్డ్రోబ్ చూసారా, కింద స్లైడింగ్, టాప్లో ఓపెనబుల్ టైప్ తీసుకున్నారు. అండ్ సీలింగ్ కంప్లీట్ మొత్తం జిప్సమ్ సీలింగ్ ఇది. అండ్ సేఫ్టీకి ఏంటంటే మనకి గ్రిల్స్ అనేవి ఎస్ఎస్లో తీసుకున్నారు. ఇవి తుప్పు పట్టడం అట్లాంటిది అయితే ఏముండదు విండోస్లో గ్రిల్స్ అనేవి. అండ్ ఇది దీనికి ఇచ్చిన బాత్రూమ్. ఇది 6x4.5 సైజ్ అయితే ఉంటుంది. కమోడ్స్ కానీ ట్యాప్స్ కానీ అన్నీ కూడా సిరా కంపెనీ అయితే యూజ్ చేయడం జరిగింది. వర్క్ అయితే మాత్రం చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఎవరైనా నెల్లూరు సరౌండింగ్స్లో బడ్జెట్లో ఇల్లు తీసుకుందాము ఒక 65 lakhs లోపు అనుకున్నట్లయితే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. హౌస్ కూడా చాలా స్పేషియస్గా అయితే వచ్చింది ఇది మొత్తం అంతా. టోటల్గా 2 houses అయితే ఉన్నాయి. ఇది కొంచెం ల్యాండ్ అనేది ఎక్కువగా అయితే రావడం జరిగింది, అందుకే మీకు లుక్ అనేది ఎంత అలా కనపడుతుంది. సో కింద మనకి వాష్ బేసిన్ అయితే వచ్చేసింది. సారీ వాష్ బేసిన్ కాదు, ఒక ట్యాప్ పాయింట్ అయితే తీసుకున్నారు. అండ్ ఇన్వర్టర్ కనెక్షన్ కూడా ఇక్కడే తీసుకున్నారు చూడండి. అండ్ స్టెప్స్ చూసుకున్నట్లయితే కంప్లీట్ మొత్తం గ్రానైట్తో తీసుకోవడం జరిగింది. అండ్ రైలింగ్ వచ్చేసరికి ఎస్ఎస్లో తీసుకున్నారు. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ అట్లాగే ఇంకొక విషయం, ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ ప్రాపర్టీ సేల్ చేద్దామో అన్నా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. సో రైట్ పైకి అయితే వచ్చేసాం మనం. ఇక్కడ కార్నర్లో సిమెంట్ వాటర్ ట్యాంక్ తీసుకున్నారు. 2 ఇల్లులు కూడా సేమ్ ఒకేలా ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అనేది. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి ఇంటి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.